నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. తిరుపతి బాలాజీ లడ్డు వ్యవహారం ఏమో కానీ తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తుంది. ఈ లడ్డూలో ఏదో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం కానీ, వ్యాఖ్యలు కానీ, ఆరోపణలు కానీ తీవ్రమైన దుమారాన్ని రేపాయి. అయితే ఇది సొంత పార్టీలోనే చాలామందికి ఇది అనవసరమైన సబ్జెక్ట్ కదా అన్న భావనకు తీసుకొస్తుంది. సింహాచలం అనువంశిక ధర్మకర్తగా ఉన్న మాజీ ఎంపీ, శాసనసభ్యులు, మాజీ మంత్రి కూడా అయిన అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తిరుపతి వ్యవహారంలో చాలా పారదర్శకంగా ఉండాలి, ఇప్పుడు ఎలాంటి అనుమానాలు లేదంటే విమర్శలు రాకుండా ప్రస్తుత ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఒక సూచన చేశారు. అది చూస్తున్నప్పుడు ఖచ్చితంగా రేపు టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటులో కానీ, చైర్మన్ నియామకంలో కానీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది చాలా ఆసక్తిగా గమనించాల్సిన విషయం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి అనువంశిక ధర్మకర్తగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. రాజవంశానికి సంబంధించిన వ్యక్తులు, వైష్ణవ భక్తులు. అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యల్ని చిన్న విషయంగా తీసుకోవడానికి లేదు. ఇది తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన అంశం. ఆషామాషిగా ఎవరినో ఒకరిని పెట్టి తిరిగి విమర్శలకు గురి కావద్దంటూ అంటే శుతిమెత్తగా ఆయన చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నారా అన్న ఆ ప్రశ్న అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అని మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఇంట్లో ఒకలా ఉంటారు, అంటే పవన్ కళ్యాణ్ పేరు ఎత్తినప్పుడు కూడా ఇంట్లో కొందరు ఒకలా ఉంటారు, బయట ఇంకోలా మాట్లాడతారు, ఇంకోలా కనిపిస్తారు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంటే సహజంగానే పవన్ కళ్యాణ్ విషయంలో, ఆయన కుటుంబం విషయంలో ఆమె భార్య క్రిస్టియన్గా ఉన్నారు, ఆమె కుమార్తె కూడా క్రిస్టియన్ అంటూ ఆమె పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు. వాస్తవానికి అతను హిందువు, పవన్ కళ్యాణ్ హిందువు, తండ్రి హిందువు అయినప్పుడు కూతురు కూడా హిందువే అవుతుంది. ఎప్పుడు అంటే మేజర్గా అయిన తర్వాత ఆమె సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇన్ కేస్ ఆమె వివాహం చేసుకున్న తర్వాత కానీ లేదంటే కాస్త మేజర్ అయిన తర్వాత ఆమె నేను ఈ మతం కాదు వేరే మతంలోకి నేను మారాలనుకుంటున్నాను చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆమె మేజర్ కాబట్టి ఆమె నిర్ణయం ఆమె తీసుకోవచ్చు, లేదంటే వివాహం అయిన తర్వాత ఆమె నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మైనర్గా ఉన్నప్పుడు తండ్రి హిందువు అయినప్పుడు ఖచ్చితంగా ఆమె హిందువే అవుతుంది. ఆ రకంగా కాకుండా ఆయన తిరుమలకి తీసుకొచ్చే డిక్లరేషన్ ఇప్పించడం విషయం మీద చట్టబద్ధంగా ఇది కరెక్ట్ అయినా అన్న వాదన కూడా మొదలైంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే సనాతన ధర్మాన్ని ఆయన భుజాన వేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నినాదాన్ని తీసుకెళ్తున్నారో ఆ విషయంలో కూడా చాలా రకరకాల వాదనలు, విమర్శలు వస్తున్నాయి. అశోక్ గజపతిరాజు కూడా ఆయన వారాహి అంటే ఏంటి అని వారాహి అనే విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు వారాహి అంటే ఏంటి అని కూడా అన్నారు. అదంతా రికార్డెడ్ ఇది. కానీ ఇలాంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, ఇది బూమ్రాంగ్ అవుతుంది, ఇది పక్కదారి పడుతోంది అన్న ఆలోచనకి అశోక్ గజపతిరాజు వచ్చారా అన్న భావన అయితే కలుగుతుంది. మరోవైపు ఏదైతే చంద్రబాబు కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, అప్పట్లా కాదు, గతంలో ఏం జరిగాయి అన్నది కాదు, మొన్న ఏం జరిగాయి అనేది కాదు, రేపు ఏం జరగబోతుంది అన్న విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వం లేకపోయినా అతని కుమార్తె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, విజయనగరం నగరానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కొత్త తలనొప్పులు తీసుకొస్తాయా, ఖరాఖండిగానే ఆయన మాట్లాడతారు ఏ విషయమైనా. ఈ చాలా రోజుల తర్వాత, దాదాపు ఎన్నికలకే ఆయన దూరంగా ఉన్నారు, చాలా రోజులు నెలల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ కార్యాలయంలోనే పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం ప్రెస్ మీట్లో ఈ అంశాలను ప్రస్తావించారు. హిందూ మతం ఖచ్చితంగా వాళ్ళు మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం అది. వరాహ లక్ష్మీ నరసింహస్వామికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా తాజా పరిణామాలు, తిరుమల విషయంలో వస్తున్న ఆరోపణలు ఇదంతా కూడా బహిరంగం కావడం, హిందూ మతం మొత్తం దేశవ్యాప్తంగా తిరుమలలో జరిగిన అంశం మీద చంద్రబాబుని చాలామంది హిందూవాదులు లేదంటే మిగిలిన అందరూ కూడా తప్పు పట్టడం, అనవసరంగా ఈ ఇష్యూని పెద్ద చేశారు, తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారన్న భావన వ్యక్తం రావడంతో ఒక్కసారి ఆయన తెర మీదకి రావడం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అశోక్ గజపతిరాజు ఎవరు చెబితే ప్రెస్ మీట్ పెట్టారు, లేదంటే ఆయనే స్వయంగా వచ్చి మీడియా ముందు విషయాలను చెప్పాలనుకున్నారా అన్నది తెలియనప్పటికీ మొత్తం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే తెలుగుదేశం పార్టీలో ఆలోచింపచేసే విధంగా ఉంది. ఇంతకు ముందులా మన మనుషుల్ని ఎవరో ఒకరిని టీటీడీ చైర్మన్గా పెట్టేయాలి,
మనం అనుకున్న వాళ్ళని, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని, లేదంటే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని, ఖర్చు పెట్టిన వాళ్ళని టీటీడీ మెంబర్లుగా పెట్టాలన్న భావనకు రాకుండా ఈసారి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరైన వ్యక్తులకు, హిందూ మత వాదులకు, లేదంటే సనాతన ధర్మాన్ని నిజంగా పాటించే వాళ్ళకి ఈ పదవులు ఇస్తే ఒక ఒక బెంచ్ మార్క్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రాబోయే ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ఈ పద్ధతిని విస్మరించడానికి వీలు లేకుండా చేయాలి అన్న సూచన అయితే అశోక్ గజపతిరాజు నుంచి వచ్చినట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వ్యాఖ్యలే కాదు, చాలామంది గుంభనంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేక చాలామంది గుంభనంగా ఉన్నారు. ఇది అనవసరమైన రాద్ధాంతం, ఇది అనవసరంగా పార్టీకి ఇబ్బంది పెట్టే చర్య. ఇవన్నీ కాకుండా మనం ఎవరైతే అసెంబ్లీలో ప్రమాణం చేసాం, అన్ని మతాలను గౌరవిస్తాము, అందరికీ సమానంగా చూస్తామన్న భావన కాకుండా ఇలాంటి వాదనలతో ముందుకు వెళ్తే రేపు మనం బూమరాంగ్ అవుతాము, చాలామందితో ప్రశ్నలు అంటే ప్రశ్నలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటాము అన్న లోపల మదనపడిపోతూ చాలామంది టీడీపీ వాదులు కూడా ఉంటున్న పరిస్థితుంది. మొత్తం మీద అశోక్ గజపతిరాజు తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా శుతిమెత్తగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఒక చర్చకి దారితీస్తాయి. టీటీడీలో పాలక మండలి నియామకానికి, చైర్మన్ నియామకానికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు.